హాయ్! ఈ వీడియోలో మనం ఐటీజీసీలో ఐటీ జనరల్ కంట్రోల్స్‌లో చేంజ్ మేనేజ్మెంట్ కంట్రోల్స్ వాళ్ళ యూజ్ ఏంటి? వీటిని ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. ఓకే. చేంజ్ మేనేజ్మెంట్ కంట్రోల్స్. దే ఆర్ సెట్ ఆఫ్ పాలిసీస్ అండ్ ప్రొసీజర్స్ గవర్నింగ్ హౌ చేంజెస్ ఆర్ ఇంప్లిమెంటెడ్ విత్ యువర్ ఐటీ సిస్టమ్స్. They are set of policies and procedures governing how changes are implemented within your system. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం అన్నమాట. సో వై ఆర్ దే ఇంపార్టెంట్ అంటే కంపల్సరీగా సిస్టమ్ స్టేబిలిటీ, రెడ్యూస్డ్ రిస్క్, కాంప్లియన్స్, ఎఫిషియన్సీ ఇవన్నీ కూడా కామన్గా చెప్పేవి. ఓకే. సో కీ ఫీచర్స్ ఆఫ్ చేంజ్ మేనేజ్మెంట్ కంట్రోల్ చూసుకున్నట్టయితే ఫార్మల్ చేంజ్ రిక్వెస్ట్ ప్రాసెస్, రివ్యూ అండ్ అప్రూవల్, టెస్టింగ్ అండ్ వ్యాలిడేషన్, డాక్యుమెంటేషన్ అండ్ రోల్ బ్యాక్ ప్లాన్, మానిటరింగ్ అండ్ కమ్యూనికేషన్స్. సో ఇవన్నీ కూడా చేంజ్ మేనేజ్మెంట్ కంట్రోల్స్లో వస్తాయి. ఫార్మల్ చేంజ్ రిక్వెస్ట్ ప్రాసెస్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే ఒక బ్యాంకు ఏ బ్యాంక్ plans to upgrade its online banking system to a new version with enhanced features and security. ఓకే, ఒక బ్యాంక్ వాళ్ళు వాళ్ళ ఆన్లైన్ అప్లికేషన్ ఒక బ్యాంకింగ్ యాప్ ఉంది వాళ్ళకి. సో దాన్ని అప్గ్రేడ్ చేశారు, న్యూ వెర్షన్కి అప్గ్రేడ్ చేశారు. సో అలాగే దాంట్లో మంచి ఫీచర్స్ ఉన్నాయి, అలాగే సెక్యూరిటీ కూడా ఉంది, మంచి ఫీచర్స్ యాడ్ చేశారు. ఓకే. సో దాన్ని చేంజ్ మేనేజ్మెంట్ కంట్రోల్స్ ఏ విధంగా ఆడిట్ చేస్తుంది అంటే చేంజ్ మేనేజ్మెంట్ కంట్రోల్స్ ఏ విధంగా వర్క్ అవుతాయో చూద్దాం ఇక్కడ. సో ఫార్మల్ చేంజ్ రిక్వెస్ట్ ప్రాసెస్. సో ద ఐటీ టీమ్ ఇనిషియేట్స్ ద చేంజ్ రిక్వెస్ట్ డీటెయిలింగ్ ద రీజన్స్ ఫర్ అప్గ్రేడ్ అండ్ ఎక్స్పెక్టెడ్ బెనిఫిట్స్, పొటెన్షియల్ రిస్క్ అండ్ ప్రపోజ్డ్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్. సో ఆల్రెడీ ఆ అప్లికేషన్ మొత్తం డెవలప్ అయిపోయింది. డెవలప్ అయిపోయిన తర్వాత ఐటీ టీమ్ ఏం చేస్తుంది, చేంజ్ రిక్వెస్ట్ ను పంపిస్తుంది. సో ద రిక్వెస్ట్ రివ్యూడ్ అండ్ అప్రూవ్డ్ బై చేంజ్ అడ్వైజరీ బోర్డ్ సిఏబి, consisting of a representative from various stakeholders including IT, security, business operations and compliance. సో ఈ ఫీల్డ్స్ నుంచి సిఏ క్యాబ్లో పీపుల్ ఉంటారు, వాళ్ళు దాన్ని రివ్యూ చేసి రివ్యూ చేస్తున్నారు. ఓకే, రివ్యూ అండ్ అప్రూవల్. ద క్యాబ్ కేర్ఫుల్లీ యాక్సెస్ ద చేంజ్ రిక్వెస్ట్ ఎవాల్యుయేటింగ్ ఇట్స్ ఇంపార్టెంట్ ఆన్ సిస్టమ్ స్టేబిలిటీ, సెక్యూరిటీ, కాంప్లైన్స్ అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్. సో ఇవన్నీ కూడా చెక్ చేసుకుని దే మస్ట్ రిక్వెస్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఆర్ సజెస్ట్ మోడిఫికేషన్ టు ద ప్లాన్ టు మైగ్రేట్ రిస్క్. వన్స్ సాటిస్ఫైడ్ దే గ్రాంట్ ఫార్మల్ అప్రూవల్ ప్రాసెస్ టు ద చేంజ్. ఓకే, వీళ్ళు ఐటీ టీము చేంజ్ రిక్వెస్ట్ పంపించారు. సో క్యాబ్ ఏం చేస్తుంది, అవన్నీ కూడా చెక్ చేసి స్టేబుల్గా ఉందా, సెక్యూరిటీ ఉందా అనేది చూసి ఏమైనా అడిషనల్ రిక్వైర్మెంట్స్ ఉంటే వాళ్ళకి సజెషన్స్ పంపించి ఓకే అంతా ఫైనల్ అయిపోయిన తర్వాత ఓకే చేస్తుంది. తర్వాత టెస్టింగ్ టీమ్ ఏం చేస్తుంది, ద న్యూ వెర్షన్ ఆఫ్ ఆన్లైన్ బ్యాంకింగ్ ఈజ్ థ్రోలీ టెస్టెడ్ ఇన్ ఏ కంట్రోల్ ఎన్విరాన్మెంట్ టెస్టింగ్ ల్యాబ్ బిఫోర్ బీయింగ్ డిప్లాయిడ్. సో డిప్లాయ్ చేసేటప్పుడు త్రోలుగా ఈ మన ఐటీ జనరల్ కంట్రోల్స్ లో చేంజ్ రిక్వెస్ట్ టీమ్ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా కరెక్ట్గా వాళ్ళు టెస్టింగ్ చేస్తున్నారా, ఓకే, బిఫోర్ developed to the production. The testing involves functional testing to ensure the feature work as expected, performance testing to ensure the handle expected user load, security testing to identify the address vulnerabilities, user acceptance testing gather the feedback small group of users. Okay, so general గా ఇప్పుడు బీటా వెర్షన్ రిలీజ్ చేసి కొంతమందికి ఇన్స్టాల్ చేసుకోమని చెప్పి సో వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని డాక్యుమెంటేషన్ అండ్ రోల్ బ్యాక్ ప్లాన్. ఓకే, ఇవన్నీ కూడా కరెక్ట్గా జరుగుతున్నాయి, మనం ఆడిట్ చేస్తున్నాం, ఇవేమి ఇందులో ఇన్వాల్వ్ అవ్వము. సో వీళ్ళు ఈ స్టెప్స్ అన్ని ఫాలో అవుతున్నారా లేదా. ఓకే, ఆల్ చేంజెస్ రిలేటెడ్ డాక్యుమెంటేషన్ is maintained including change request forms, testing results, approvals of SCAB, implementation plans. A clear rollback plan is created, detailed steps to prevent the previous version unexpected issues arise during the after implementation. Okay, సో డాక్యుమెంటేషన్ మొత్తం కరెక్ట్గా జరిగిందా లేదా. సో చేంజ్ రిక్వెస్ట్ పంపించిన ఫామ్స్ ఓకే, సో డాక్యుమెంట్ చేశారా, టెస్టింగ్ రిజల్ట్స్ డాక్యుమెంట్ చేశారా, అప్రూవల్ ఆఫ్ క్యాబ్ని డాక్యుమెంట్ చేశారు, ఇంప్లిమెంటేషన్ ప్లాన్స్, అలాగే వాళ్ళు ఏదన్నా ఏదైనా ప్రాబ్లం అయితే దాన్ని రోల్ బ్యాక్ చేయడానికి అంటే ప్రీవియస్ వెర్షన్కి చేసుకోవడానికి ప్లాన్ ఎలా ఉంది. సో మానిటరింగ్ అండ్ కమ్యూనికేషన్ ఆఫ్టర్ అప్గ్రేడ్ ఈజ్ రోల్డ్ అవుట్, the IT team closely monitor the system for any performance issues, security incident and navigate negative user feedbacks.
యూజర్ ఫీడ్బ్యాక్ నెగిటివ్గా వస్తున్నాయా, లేకపోతే సెక్యూరిటీ ఇన్సిడెంట్స్ ఏమైనా జరుగుతున్నాయా, లేకపోతే పెర్ఫార్మెన్స్ ఇష్యూస్. ఒక్కోసారి మనం చూస్తాం ఏదైనా యాప్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ప్రీవియస్ వర్షనే బాగుంది అనిపిస్తుంది. ఓకే, సో అలా ఎవరైనా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారా? Proactively communicate any changes to potential impact to user and stakeholders, keeping them informed to the prepared. Okay, so ఇవన్నీ కూడా చేంజ్ మేనేజ్మెంట్ కిందకి వస్తాయి అన్నమాట. ఓకే, ఫైనల్గా ఏంటి, రెడ్యూస్ రిస్క్, ఇంప్రూవ్ స్టెబిలిటీ, ఎన్హాన్స్డ్ కంప్లైంట్స్, బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్, ఇంక్రీజ్డ్ ఎఫిషియన్సీ. ఓకే, ఇది కూడా ఇంకా చేంజ్ మేనేజ్మెంట్ కంట్రోల్స్లో చూసుకున్నట్టయితే ఒక యూజర్కి నార్మల్ పర్మిషన్ ఉంది. ఓకే, ఒక పర్మిషన్ ఉంది, ఊరికే వ్యూ చేసే పర్మిషన్. సో అతను ఏం చేశాడు, ఎడిట్ చేసే పర్మిషన్ కూడా అడిగినప్పుడు ఈ చేంజ్ మేనేజ్ అసలు అతనికి ఎందుకు అప్రూవ్ చేశారు? ఓకే, అతనికి అప్రూవ్ చేశారు, ఆల్రెడీ అప్రూవ్ చేసినప్పుడు అతనికి ఉన్న పర్మిషన్ ఏంటి, అతను కొత్త పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? ఓకేనా, ఇచ్చిన తర్వాత అతను ఏమన్నా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ చేశాడు? ఇవన్నీ కూడా ఆడిట్ టీమ్ చెక్ చేస్తూ ఉంటుంది అనమాట. అసలు అతను యూజర్ లాగ్స్ని చెక్ చేస్తుంది ఫస్ట్ థింగ్. ఓకే, ఈ విధంగా చేంజ్ మేనేజ్మెంట్ కంట్రోల్స్ అనే విధంగా వర్క్ అవుతాయి. సో కమింగ్ వీడియోస్లో ఇంకా డీటెయిల్స్గా వీటి గురించి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో లింక్, ఈ టెక్స్ట్ లింక్ అంటే ఈ పేజ్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. లింక్ చూసి ఇవన్నీ కూడా చదవండి. అలాగే దీనికి సంబంధించిన ఇంగ్లీష్ ఆడియో కూడా ఉంటుంది, అంటే జస్ట్ దీన్ని చదివిన ఆడియో, ఆ ఆడియో కూడా 2-3 సార్లు వినండి, కొద్దిగా క్లారిటీ వస్తుంది.